హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మహబ్ ఛానల్ వీడియోస్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటిదయ్యా అంటే ఈవో సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ ఈవో సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా ఉన్నాయి. సో ఈ విధంగా మరి తెలంగాణ నుంచి అప్కమింగ్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో మరి ఈవో సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపుగా 199 వరకు పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి లభించింది విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటిది, సిలబస్ ఏముండబోతుంది, మరి దీనికి సంబంధించినటువంటి బేసిక్ పే ఏంటిది, మరి మొత్తం గురించి ఈ యొక్క వీడియోలు తెలుసుకుందామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈఓ గ్రేడ్ 1, దీన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులు అంటారు. సో గతంలో ఈ ఈఓ గ్రేడ్ 1 సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో సో మనకు 2016 ఆ గ్రూప్ 2లో జరిగినటువంటి మరి ఈ పోస్టులను మరి ఇక్కడ ఈఓ గ్రేడ్ 1 గ్రూప్ 2లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మరి దాదాపు కూడా మరి ఈ ఈఓ గ్రేడ్ 1 సంబంధించినటువంటి పోస్టులు మరి ఇక్కడ గ్రూప్ 2లో ఉండే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో ఒకవేళ ఈఓ నోటిఫికేషన్స్ కనుక సపరేట్ ఇవ్వకపోతే ఈఓ గ్రేడ్ 1 నోటిఫికేషన్ అనేది గ్రూప్ 2 పోస్టుల్లో ఇక్కడ యాడ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి మొత్తం ఖాళీలు అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే 41 మరి ఉన్నాయి. సో దాదాపుగా 199 పోస్టులు, 41 పోస్టులు ఇవే ఉన్నాయి. అర్హత ఏంటిది అయ్యా అంటే ఏదైనా డిగ్రీ, కానీ కేవలం హిందువులు మాత్రమే ఇక్కడ అర్హత ఉండే అవకాశం ఉన్నది. సో అదేవిధంగా మరి సిలబస్ గ్రూప్ 2 సిలబస్ ఏముంటుందో అదే ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్గా మనము గ్రూప్ 2లో ఏముంటుందో అదే ఉండే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఈ పోస్ట్ మీకు కావాలంటే మీరు ఏదైతే వెబ్ ఆప్షన్లో ఈ పోస్టులను ముందుగా పెట్టుకుంటే మీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే బేసిక్ పే 24,000 నుంచి ఇక్కడ 28,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తర్వాత గ్రేడ్ 3 సంబంధించినటువంటి పోస్టులు, దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ ద్వారా జిల్లా స్థాయి పోస్టులు అండి ఇవి గ్రూప్ 3లో ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇవి గ్రూప్ 3లో ఉండే పోస్టులు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ గ్రేడ్ 3 పోస్టులను కనుక గ్రూప్ 3లో కలిపితే మరి సపరేట్గా ఈ నోటిఫికేషన్స్ ఇవ్వకపోవచ్చు. లేకపోతే అన్ని కలిపి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మరి ఒకేసారి ఇస్తే మాత్రం సో ఇవ్వచ్చు అట్లాగైనా. సో మొత్తం ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మరి దాదాపుగా 137 దాకా ఇదే ఖాళీలు ఉన్నాయండి. రెడీగా ఉన్నవి అవే ఉన్నాయి. మరి ప్రెస్ నోటిఫికేషన్లలో ఇక్కడ 87 చెప్పుకోవచ్చు. ఏదైనా డిగ్రీకి మరి ఇక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సిలబస్ విధానము మొత్తం 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ కనుక జనరల్ స్టడీస్ చూసుకుంటే, రెండవ పేపర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే హిందూ సంస్కృతి అండ్ దేవ వ్యవస్థ గురించి మరి ఇక్కడ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది కేవలం హిందువులకు మాత్రమే అర్హులు అనేసి అది ఇవ్వడం జరిగింది. ఏదైనా డిగ్రీ ఉండి అది హిందువులో ఉంటే మాత్రం వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా తెలంగాణలో అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో ఒక భారీ స్థాయిలో ఉందన్నమాట. ఖచ్చితంగా 100% దిశగా ఈ నోటిఫికేషన్స్ను మరి భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ భావించడం జరుగుతుంది. సో రీసెంట్గా మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి పలు శాఖల్లో నోటిఫికేషన్లు ఇస్తున్నాం, మీరు సిద్ధంగా ఉండండి మరి అనేసి కూడా స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్స్లో మాత్రము చాలా పారదర్శకతంగా, అదేవిధంగా మరి ఎలాంటి జాప్యం లేకుండా సింగిల్ స్టేజెస్ ఎగ్జామ్స్ ఉంటే 3 monthsలో, మరి డబుల్ స్టేజెస్ ఎగ్జామ్స్ ఉంటే 6 monthsలోనే కంప్లీట్ చేసే విధంగా ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నారు. సో ఏదైనా సరే మరి తెలంగాణలో అప్కమింగ్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో 100% ఈ యొక్క నోటిఫికేషన్ దిశగా మరి ప్రభుత్వం ఇక్కడైతే కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. సో ఏదైనా సరే మరి ప్రభుత్వము చాలా సానుకూలంగా ఉందన్నమాట. ఏ నోటిఫికేషన్స్ అయినా సరే మరి భర్తీ చేయాలి, మరి విద్యార్థులకు మరి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి 100% నోటిఫికేషన్ దిశగా ముందుకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇదే మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి మనకి అప్డేట్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.